హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాటకం ఆడుతున్న అమ్మాయిని చంప పగలగొట్టి విశ్వాకి ఊహించని షాక్ ఇచ్చిన అమూల్య. నిజంగానే అమూల్య విశ్వాకి ఈ విధంగా షాక్ ఇవ్వబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విశ్వ అయితే తన ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి నాతో నువ్వు క్లోజ్గా ఉన్నట్టు ప్రవర్తించు, అప్పుడు వాళ్ళకి మండుతుంది, అప్పుడు అమూల్యకి చెప్పి ఆ అమూల్యని నాకు దూరం చేస్తారు అని విశ్వ అయితే ప్లాన్ చేస్తారు. తర్వాత ఇక అందరూ కూడా హోలీ అయితే ఆడుతూ ఉంటారు. అలా హోలీ ఆడేటప్పుడు ఇక విశ్వ అయితే ఆ అమ్మాయితో ఇక చనువుగా ఉంటాడు. ఆ అమ్మాయిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు, తనతో చాలా క్లోజ్గా ఉండడం చూసి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే చూసావా, వాడు మా చెల్లిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో ఎలా తిరుగుతున్నాడో వీడిని అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే ఆగు ధీరజ్, వీడికి బుద్ధి చెప్పాల్సింది మనం కాదు, వీడు కావాలని ఇక్కడికి ఆ అమ్మాయిని తీసుకువచ్చి మనల్ని రెచ్చగొట్టి గొడవ చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి వాడికి సరైన సమాధానం చెప్పేది ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని రప్పిస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక ధీరజ్ అయితే ఎవరిని రప్పిస్తావు అని అంటూ ఉంటాడు. చూద్దు గాని ఎవరిని రప్పిస్తాను అని వెంటనే ప్రేమ అయితే పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి అమూల్యకి ఫోన్ చేస్తుంది. అమూల్య, నేను చెప్పిన ప్లేస్కి నువ్వురా అని అంటూ ఉంటే ఎక్కడికి వదినా అని అంటూ ఉంటుంది అమూల్య. చెప్తాను కదా, మా వాడు, అదే మా అన్నయ్య గాడు ఎవరో ఒక అమ్మాయిని తీసుకువచ్చి ఆ అమ్మాయితో క్లోజ్గా ఉన్నట్టు మా ముందు నటిస్తున్నాడు, నువ్వే ఇక్కడికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు వచ్చాక ఏం చెయ్యాలో తెలుసా అని అప్పుడే ఇక ప్రేమ అయితే తను ప్లాన్ అయితే చెప్తుంది. ప్రేమ అలా ప్లాన్ చెప్పిన తర్వాత అంటూ ఉంటుంది, అమూల్య అయితే వస్తున్నాను వదిన, వాడి సంగతి దాని సంగతి తేల్చేస్తాను అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇక అమూల్య అయితే బయలుదేరుతుంది. ఇక ఇంతలో ధీరజ్ అయితే ఎవరికి ఫోన్ చేసావు ప్రేమ అని అంటూ ఉంటే చెయ్యాల్సిన వాళ్ళకి ఫోన్ చేశాను ధీరజ్, వస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇంతలో ఇక ప్రేమ విశ్వ దగ్గరికి వెళ్తుంది. విశ్వ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఎవరా ఈ అమ్మాయి అని అడుగుతుంది. ఈ అమ్మాయ నేను ప్రేమించిన అమ్మాయి అని అనగానే మరి అమూల్యని పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ. నీకెన్నిసార్లు చెప్పాలి, ఆ అమూల్య మెడలో నీ తాళి కట్టలేదు, అదే నా దగ్గర నాటకం ఆడుతుంది. నేను అసలు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు ఈ తాడి చెట్టుని ప్రేమించావా అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును, నేను విశ్వాని ఎప్పుడూ నుంచో ప్రేమిస్తున్నాను, తనని వదిలి నేను ఉండలేను అని అంటూ ఉంటే వీడికి పెళ్ళైపోయిన సంగతి నీకు తెలుసా? ప్రేమించానంటూ ఒక అమ్మాయి వెంటపడి వేధించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మరి వీడు అమ్మాయి మెడలో తాళి కట్టాడు. మరి రేపు నీ పరిస్థితి కూడా అంతే అవ్వచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ. నా విశ్వ గురించి నాకు బాగా తెలుసు, అతను ఎవరిని కూడా మోసం చేయడు, ఇంకా నువ్వే విశ్వ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే. అప్పుడే ధీరజ్ వచ్చి, రే ఏంట్రా నువ్వు చేసే పని అని అంటూ ఉంటాడు. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు అని విశ్వ ధీరజ్ని తిడుతూ ఉంటే అప్పుడే ఎందుకు ధీరజ్ ఆవేశపడుతున్నావు, రా వెళ్దాం, నువ్వేమీ ఆవేశపడకు, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు వచ్చి బుద్ధి చెప్తారు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఎవరో సరే రమ్మను, ఎవరు ఏమీ చెయ్యలేరు అని విశ్వ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అమూల్య అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక అమూల్య అయితే అక్కడికి రావడంతో అప్పుడే ఇక విశ్వ అయితే అమూల్యని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. రా అమూల్య, నీ గురించి ఎదురు చూస్తున్నాను, చూసావా నీ భర్త ఇదిగో ఎవరో అమ్మాయిని ప్రేమించాడట, అదే నీ భర్తని ప్రేమించిన అమ్మాయి, కానీ మరి వాళ్ళకి ప్రేమ గిఫ్ట్లు ఏమన్నా ఇస్తావేమో అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక అమూల్య అయితే ఎవరై నువ్వు అని అడుగుతూ ఉంటుంది అమ్మాయిని. నేను విశ్వాని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే
మరి వాడు నన్ను ప్రేమించానన్నాడు, మళ్ళీ నిన్ను కూడా ప్రేమిస్తున్నానంటున్నాడా అని అంటూ ఉంటే, నిన్ను ప్రేమించిందంతా కూడా అబద్ధమే, నన్ను ప్రేమించిందే నిజం అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే. ఏయ్, నీకెందుకు ఇవన్నీ, మూసుకొని ఇంటికి పో, అయినా నిన్ను బయటికి ఎవరు రమ్మన్నారు, పోవే అని అంటూ ఉంటాడు విశ్వ. ఏంటే, నువ్వు ఈ విశ్వాన్ని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు, ఆ విశ్వాన్ని ప్రేమిస్తున్నావంటే నువ్వు అని ఆ చంప ఈ చంప ఆ అమ్మాయినైతే ఇక వాయించేస్తుంది అమూల్య. అప్పుడే ఇక విశ్వ అయితే, హే, నువ్వు తన మీద చెయ్యి వేసావంటే ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు విశ్వ. ఏం చేస్తావురా నువ్వు? అసలు ఈ అమూల్య అంటే నీకు తేలిగ్గా కనపడుతుందా? ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నీకు ప్రేమించడం కూడా తెలుసురా నీకు అని అంటూ పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని అమూల్య అయితే ఇక అమ్మోర రూపం దాల్చి విశ్వాని ఆ అమ్మాయిని కూడా తరిమి తరిమి కొడుతుంది. ఇక తరిమి తరిమి కొట్టి విశ్వాని ఆ అమ్మాయిని కూడా చితకబాతుంది. అప్పుడే ఇక అమ్మాయి అయితే, అమ్మో ఏంటి దెబ్బలు, ఏంటి అసలు నువ్వు డబ్బులు ఇస్తానన్నావు, డబ్బులు ఇచ్చి నీ ప్రియురాలుగా నాటకం ఆడమన్నావు, కానీ ఇంత వైలెంట్ భార్య ఉందని నాకెందుకు చెప్పలేదు? ఒళ్ళంతా హోనం అయిపోయింది, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని అంటూ అక్కడి నుంచి ఆ అమ్మాయి అయితే పారిపోతుంది. అప్పుడే ఇక విశ్వ అయితే, ఏంట్రా డబ్బులిచ్చి అమ్మాయిని ప్రేమించమని అడుక్కుంటున్నావా అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. నువ్వు ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా నేను మాత్రం నిన్ను అస్సలు కూడా క్షమించను అని అంటూ ఉంటుంది అమూల్య. పదరా ఇంటికి పద, లేకపోతే నీకు కూడా దానికిలాగా బడిత పూజ అవుతుంది అని అమూల్య విశ్వాని తరిమి కొడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది చూసిన ధీరజ్ అయితే ఇక ప్రేమతో అంటూ ఉంటాడు, నువ్వన్నా అమూల్యతో మాట్లాడుతున్నావు, నువ్వు ఫోన్ చేసి అమూల్యని ఇక్కడికి పిలిపించడం వల్లే వీడు చేసిన ఏదో పని నాకు తెలిసింది, నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. మన అమూల్య చాలా స్ట్రాంగ్ అయిన అమ్మాయి, నువ్వు ధీరజ్ కంగారు పడకు, అమూల్యకి ఏమీ కాదు అని అంటూ ఉంటుంది ప్రేమ. కానీ అమూల్య ఇప్పటికీ విశ్వాన్ని పెళ్లి చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను ప్రేమ. తన మెడలో తాళి అసలు విశ్వగాడు కట్టలేదు అని ఇందాక అన్నాడు, నీకు గుర్తుందా? మరి అమూల్య తన మెడలో తాళి ఎందుకు వేసుకుంది? అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అని ధీరజ్కైతే అనుమానం మొదలవుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే, ఆ విషయం నీకు నేను త్వరలోనే క్లారిటీ ఇస్తాను అని చెప్పి ప్రేమ మనసులో అనుకుంటూ ఉంటుంది. నీకు నిజం చెప్పేస్తాను ధీరజ్, ఇక నేను ఆ భారాన్ని మొయ్యలేను అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.